భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెలగక్కారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం పైన మరోసారి సీరియస్ అయ్యారాయన. ఈసారి మళ్ళీ టారిఫ్లు పెంచుతాను, రష్యాతో మీకున్న ఒప్పందాన్ని, మీరు రష్యా దగ్గర కొనుగోలు చేసేటువంటి ఆయిల్ ఉత్పత్తులని నిలిపివేయకపోతే మీ పైన మళ్ళీ టారిఫ్ విధిస్తాను అని చెప్పుకొచ్చారు ఆయన. రష్యా చమురు కట్టడితో భారత్ సహకరించడం లేదని అసంతృప్తి వెలగక్కారు. భారత్పై మరోసారి వాణిజ్య సుంకాలను విధించడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఇండియాతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు ట్రంప్. మోదీ చాలా మంచి వ్యక్తి అంటూనే భారత్కు షాక్ ఇవ్వబోతున్నాను అనేటువంటి మాటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. నేను సంతోషంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు ట్రంప్. మరోవైపు అమెరికా సంక్షేమం పథకాలు అందుకున్న దేశాల లిస్టు రిలీజ్ చేశారు ట్రంప్. ట్రంప్ లిస్టులో భారత్ పేరు ఎక్కడా కనిపించలేదు. లిస్టులో పాకిస్తాన్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ సహా 120 దేశాలు ఉన్నాయి. సో ఒకసారి ట్రంప్కి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇక్కడ దే వాంటెడ్ టు మేక్ మీ హ్యాపీ బేసికల్లీ. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన చేసినటువంటి ఒక మాట ఏంటంటే, దే వాంటెడ్ టు మేక్ మీ హ్యాపీ బేసికల్లీ. పిఎం మోడీ ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, హీఈస్ ఎ గుడ్ గాయ్, హీ నో ఐ వాజ్ నాట్ హ్యాపీ. వాళ్ళు బేసిక్గా సంతోషపరచాలి. పిఎం మోడీ చాలా గొప్ప వ్యక్తి, సో ఆయన ఒక మంచి వ్యక్తే, నేను హ్యాపీగా వెళ్ళిన విషయం ఆయనకు తెలుసు. ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు మేక్ మీ హ్యాపీ, నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం, అది ఆయనకు కూడా తెలుసు. వాళ్ళు మనతో ట్రేడ్ చేస్తున్నారు, మనం డెఫినెట్గా వాళ్ళపై టారిఫ్ వేస్తాం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడు ఆయన మాటలో విన్నాం. They wanted to make me happy, basically. He wanted to. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be People are very afraid bad. of that. All of that to say, you told me you weren't very thrilled. And I'll tell you something: the Russian economy is lousy, but what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is, I think, the worst economy I've ever seen. If you look at inflation, they wanted to make me happy, basically. He wanted to. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be People are very afraid bad. of that. All of that to say, you told me you weren't very thrilled. And I'll tell you something: the Russian economy is lousy, but what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is, I think, the worst economy I've ever seen. If you look at inflation. రైట్. మొన్న మధ్య భారత్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించి వెళ్ళారు. అలా జరిగినప్పటి నుంచి ఇంకా భారత్ అంటే ట్రంప్కి భయం పుట్టుకుంది. ఇంకా భయం పెరుగుతూనే ఉంది. ఎక్కడైనా నా పేరు చెప్తేనే భయపడిపోతూ ఉంటారు. నేను ఏదో రకంగా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పాకిస్తాన్ లొంగ తీసుకున్నాను, బంగ్లాదేశ్ లొంగ తీసుకున్నాను, చైనా లొంగ తీసుకున్నాను, ఏదో రకంగా దేశ విదేశాలను పలు దేశాలు లొంగ తీసుకునే ప్రయత్నం చేశాను. కానీ భారత్ మాత్రమే ఆయన చెప్పిన మాట వినడం లేదు. భారత్ ధైర్యంగా వెళ్తోంది, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, మా దేశం సంగతి మేము తేల్చుకుంటామన్నట్టుగా కరాఖండిగా చెప్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇప్పటికే 50% టారిఫ్ విధించాడు. 50% ఆల్ టారిఫ్ మన దగ్గర కొనసాగుతూనే ఉంది. 50% టారిఫ్ను భరిస్తూనే ఉన్నాం. ఇంకా ఈ టారిఫ్ను పెంచుతాను అనేటువంటి మాటని మళ్ళీ చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, రష్యా నుంచి మేము ఆయిల్ కొనుగోలు చేయొద్దంట. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగా మీరు రష్యాకి డబ్బులు సమకూరుస్తున్నారు, రష్యా ఆ డబ్బులు యుక్రెయిన్పై యుద్ధానికి వినియోగిస్తోంది. ఈయన ఈ యొక్క వితండవాదాన్ని మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఏదో రకంగా ఈ తప్పుడు వాదనని, తప్పుడు మాటల్ని, అబద్ధ ప్రచారాన్ని తెలియజేస్తూ పదే కోట్ చేసి ప్రపంచ దేశాల్లో భారత్ని చిన్నగా చూపించాలనే కుట్రలు చేస్తూ ఉన్నారు. అమెరికా నిజంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనుకుంటే యుక్రెయిన్ ఒప్పించే ముందు నీ మాట యుక్రెయిన్ జెలెన్స్కీ వినడం లేదు. వీళ్ళెంత? నువ్వు ఎక్కడైతే కాంట్రాక్ట్లు పెట్టుకొని 50% షేర్తోని ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకున్నావో, అక్కడ మినరల్ ఎక్స్కవేషన్లో ఒప్పందంలో ఉన్నావో, అటువంటి వాడే నీ మాట వినలేదు. నీ మాటకు గౌరవం మన్ను మశానమా? నీ మాటకి నీతో పాటు సహచరంగా ఉన్నటువంటి వ్యక్తే నీ మాట వినలేదు. నువ్వు భారత్కి చెప్పేటువంటి ధైర్యం చేస్తావా? ఉక్రెయిన్ ఒప్పించలేక ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక్కరు రారా మాట్లాడుకుందాం, రష్యా గురించి మనం యుద్ధాన్ని ముగింపు పలుకుదామంటే ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు వెళ్ళిపోయి ఆయనతో పాటుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ని, తర్వాత ఇంకొక ఫ్రాన్స్, ఈ దేశాలకు సంబంధించిన ప్రధానులని అధ్యక్షులను తీసుకువెళ్ళి డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చోబెట్టి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రష్యా పెట్టిన నిబంధనల్ని పట్టించుకొని నాకు వద్దు,
వాళ్ళు యుద్ధాన్ని ఆపమని చెప్పండి, అంతవరకు ఓకే. కానీ కండిషన్లు పెట్టాలి, నా కీవ్ నగరాన్ని వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే ఇంకే దోచేస్తారంటే నేను ఒప్పుకోను అని చెప్పి కరాఖండిగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పి వెళ్ళాడు. అంటే నీ మాటకు వాళ్ళు ఇచ్చే గౌరవం అంత. నేను ఒక కూరలో కరివేపాకులాగా, ఆటలో అట్టిపండ్లాగా చూస్తున్నారు తప్ప నీకు పెద్దగా గౌరవం ఒరిగింది అనుకుంటే నీ అంతటి నువ్వు పెద్దగా ఊహించుకుంటే తప్పది. నేను మనిషిని అనుకుంటే ఏం కాదు, నేను అమెరికా అధ్యక్షుడు అనుకుంటే ఏం కాదు, నేను ప్రపంచాధినేతను అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగా రష్యా ఆ డబ్బుల్ని ఉక్రెయిన్పై యుద్ధానికి వాడుతుందట. నీ దగ్గర ఆధారం ఏంది? ఇప్పుడు పాకిస్తాన్కి పెట్టుబడులు పెట్టా, ఆయిల్ రిజర్వ్ తీసుకొచ్చినావు, పాకిస్తాన్కి మిసైల్ అందిస్తున్నావు, టర్కీకి మిసైల్ అందిస్తున్నావు. ఆ మిసైల్ అన్ని కూడా భారత్ మీద పడుతున్నాయి కదా. మరి నువ్వు రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి భారత్ కారణమైనప్పుడు పాకిస్తాన్ టర్కీలు మాపై యుద్ధం చేయడానికి, మాపై బాంబులు వేయడానికి, మిసైల్ వేయడానికి కారణం నువ్వేనా? మరి నువ్వు ఒక ఉగ్రవాదివేనా? ఇలా అడిగితే సమాధానం ఉండదు. మోదీ మంచివాడే, మోదీ చాలా మంచి వ్యక్తి, నేను చాలా బేసిక్గా హ్యాపీగా ఉంచాలి, ట్రంప్ లాంటి వ్యక్తిని సంతోషంగా ఉంచాలి. కానీ సంతోషంగా ఉంచడం లేదు అనే విషయాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకు గూడ్స్ సప్లై చేస్తాను, డెఫినెట్గా టారిఫ్ వేస్తాను, ఇది ఆయన మాట్లాడుతున్న మాట, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట. ఇందాక మీరు చూసారు కదా ఆడియో, అదే ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు, నీలాగా చిన్న దేశాలని, వెనిజులా లాంటి దేశాలని, సరే నీ ఆబ్లిగేషన్స్ నీకు ఉండొచ్చు, అక్కడ డ్రగ్స్ సప్లై అవుతోంది, నన్ను బెదిరించాడు, నన్ను అదిరించాడు, అందుకే ఆక్యుపై చేశానని చెప్ప ఒక మాట నీకు ఉండొచ్చు. నువ్వేమో చిన్న దేశాలను స్వాధీనపరచుకోవచ్చు, వ్యతిరేకంగా ఉన్నాయనే పేరిట నీకు తప్పుడు, నీ దగ్గర కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయనే పేరిట వాటిని స్వాధీనం చేసుకోవచ్చు, వాటిని అండర్టేకింగ్ చేసుకోవచ్చు. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంటే ఉక్రెయిన్ని కొంత కంట్రోల్ చేయాలనే ప్రయత్నం పుతిన్ చేస్తే ఇది తప్పనిపించిందా? నువ్వు చేస్తేనేమో కరెక్ట్, వెయిటోలు చేస్తే తప్ప, నువ్వు చేసే సంసారం వెయిటోలు చేస్తే వ్యభిచారమా? డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, చాలామంది ఇంటలెక్చువల్స్, చాలామంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా నుంచి మొదలుకుంటే తెలుగు మీడియా వరకు కూడా వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ గురించి అనాలిసిస్ చేసేటప్పటికీ డొనాల్డ్ ట్రంప్ని ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలకున్న సానుభూతి అనే పదం వాడినప్పుడే డొనాల్డ్ ట్రంప్ అంటే ఏంటనేది అర్థమైపోయింది. అంతటి ఒక మూర్ఖుడు, అహంకారి బహుశా ఎవరు ఉండకపోవచ్చు. మళ్ళీ టారిఫ్ విధిస్తానంటున్నాడు, పోయేదేముంది? ఐ డూ వాంట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అగైన్ అబౌట్ బనానా. మన భారతదేశంలో ఒక అరటిపండు, డజన్ అరటిపళ్ళకి సుమారుగా ఇప్పుడున్న ధర ప్రకారంగా 60 రూపాయలు ఉంటే, ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానా ఈజ్ ఇండియా. వాళ్ళే తింటారు కదా, అమెరికా తినకుండా ఏముంటారు కదా. సో వాళ్ళు ఏ జ్యూసులు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలి ఇక్కడ నుంచే. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి అమెరికాకి వెళ్ళేసరికల్లా ఒక్క బనానా రేట్ అక్కడ 80 రూపాయలు అవుతుంది, $1, మోర్ దాన్ $1. ₹1 ఒక్క అరటిపండుకి అక్కడ పెట్టేటువంటి $1 పెడుతున్నారు. తిండికి చేస్తారు మీరు అంతా. ఇమిగ్రెంట్స్ అని అంటున్నావు కదా. భారతదేశంలో అంటే ఈ అమెరికాకు వచ్చేటువంటి ఇతర దేశస్తులలో భారతదేశం పర్సంటేజ్ ఎంత అంటే 70%, 70% భారతీయులు. అంటే నీ దేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందనంటే భారతీయుల ముమ్మాటి కారణం. టెక్నాలజీ ప్రకారంగా, ఇన్వెన్షన్స్ ప్రకారంగా, నీ గవర్నమెంట్సీలో ఒకటా రెండా చెప్పుకుంటూ పలు చాలా ఉన్నాయి. మా వాళ్ళంతా కూడా తెలుగు సినిమాల షూటింగ్ మొత్తం అమెరికా అక్కడక్కడ చేస్తూ ఉంటారు కదా. ఆ రకంగా ఏదో రకంగా ఆదాయం సమకూరుతూనే ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ అమెరికా, అమెరికా వుడ్ హ్యావ్ కొలాబ్స్ ఇన్ టెక్నాలజీ, ఇన్ ఇన్వెన్షన్స్, ఇన్ ఫార్మా, ఎవ్రీథింగ్. ఫార్మా రంగంలో, లేకపోతే టెక్నాలజీ రంగంలో, లేకపోతే మరో రంగంలో, వ్యాపార రంగాల్లో కూడా భారతీయులే కనుక అమెరికాకు వెళ్ళకపోయి ఉంటే ఇప్పటికే కుప్పగూలిపోయేది. భారత్పై టారిఫ్ పెంచి అనవసరంగా కొరివితో తలగొక్కుంటున్నాం అనే విషయం ట్రంప్ కూడా తెలుసు. అయినప్పటికీ ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి. మళ్ళీ ఈ మధ్యకాలం ఎక్కడ చర్చ లేదు కదా ట్రంప్ గురించి, ట్రంప్ను పట్టించుకోవటం లేడు కదా. అందుకే మళ్ళీ ఏదో రకమైన చర్చ పెట్టాలని చెప్పి ఈ టారిఫ్ పెంచుతున్నాడు. ఇప్పటికే 50 పెంచావు, పోయేదేముంది? ఇంకో 20 పెంచుతావేమో, లేకుంటే 50 చేస్తావేమో. మా ప్రోడక్ట్ల సంఖ్య మీ దగ్గర కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గుద్దేమో. మా ప్రోడక్ట్స్ మీరు ఏం కొంటున్నారు చెప్పండి? మీట్, చికెన్ కానివ్వండి, లేకపోతే మటన్ కానివ్వండి, ఏదైనా మీట్ కొనుగోలు చేస్తున్నారు. మేము ఇవ్వకపోతే నువ్వేం తింటావు రేపటి నుంచి? గడ్డి తింటావా అక్కడ అమెరికాలో? పాప గడ్డి కావాలన్నా చాలా దూరం పోవాలేమో. బనానా లేకపోతే బ్రెడ్ ముక్కలు, అంతకుమించి ఏముంటాయి కదా మీ దగ్గర. సో ఆ బ్రెడ్ ముక్కల కన్నా ఈ బెటర్ అని చెప్పి మా దగ్గర మీరు అడాప్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంతలోనే ఈ రకంగా టారిఫ్ పెంచి అక్కడి దేశస్తులను ఇబ్బంది గురి చేస్తున్నాడు. ఇప్పటికే H1B వీసాలు, వాటి ధరలు పెంచడాలు, తర్వాత ఇమిగ్రెంట్స్, నాన్ ఇమిగ్రెంట్స్ చర్చ తీసుకురావడాలు, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కోకొళ్ళుగా ఉన్నాయి. ఆయన ఇప్పుడు 10th వస్తే ఆయన ప్రధాని అయిపోయి
ఇంకా ఏడాది కాలం పూర్తవుతుంది. ఇంకా ఏడాది కాలం పూర్తవలేదు, ఇంకొక 5 రోజులు ఉంది ఈ రోజుతో పోలిస్తే. మేబీ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, జస్ట్ జనవరి 10th అనుకుంటా ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఏడాది కాలం కాకమునిపై పూటకు ఒక గొడవ, రోజుకొక ఇష్యూ, తంటాలు, ఇది అనేక రకాల ఇబ్బందులు. మళ్ళీ పుతిన్ భారత్కి రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇంకా తన ఆవేశం, తన ఆగ్రహం ఒక రకంగా సతమతం అయిపోతుంది. ఏమర్థమవుతుంది ఆయనకి. పుతిన్ మోడీ కలుస్తున్నారు, భారతదేశం రష్యాలు కలుస్తూ ఉన్నాయి, వాళ్ళ మధ్య స్నేహభావం పెరుగుతూ ఉందనే రకంగా ఆయన తలుచుకుంటూనే రాత్రి కూడా ఆయనకి నిద్ర పట్టట్లేదేమో. రాత్రి కల్లో కూడా పుతిన్ ఇండియా ఇదే ఆలోచిస్తున్నాడేమో. పుతిన్ ఇక్కడ రావడంతోనే ఇంకా ఆగ్రహావేశాలు పెంచుకొని మళ్ళీ ఆయిల్ రిజర్వ్స్ పేరిట టారిఫ్ పెంచుతానంటున్నాడు. మళ్ళీ మీరు వినండి నేను ఏం మాట్లాడుతున్నారో. ఇటువంటి ఒక అహంకారి, దుస్సాహసి, ఇటువంటి వారిపై డెఫినెట్గా పబ్లిక్ విల్ టేక్ ఎన్ యాక్షన్. అక్కడ అమెరికన్సే డెఫినెట్గా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో ఉందో మీకు ఎవరైనా అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అమెరికా ఫస్ట్ అంటున్నాడు. అమెరికా ఫస్ట్ అయితే కానివ్వండి, మీ దేశం పట్ల మీకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇంకేదైనా ఉంటే కాదనలేం. కానీ దాని పేరుతో ఇతర దేశాలపై నువ్వు ఏదైతే అక్కసు వెళ్ళగక్కుతున్నావో, నిజంగా ఇండియన్ ప్రోడక్ట్స్ అవసరం లేదనుకుంటే ఏం చేయాలనుకుంటున్నావు వచ్చాయి. కానీ వేరే ఒకటి బూచిగా చూపించి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ అనే కారణమే ఉందని చెప్పి బూచి చూపించి ఈ రకమైన టారిఫ్ పెంచడంతో ఇంకా నీపై అహంకారం, నీ యొక్క దుస్సాహసం పెరిగిపోతున్నట్టుగానే భావిస్తున్నారు జనం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.